అయితే ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన అంశం కొరకు మనము మాట్లాడుకోబోతున్నాం. ఏమిటి అని అంటే, మన జీవితాలలో ఉన్నత అవసరం ఏదైనా మనకుంది అని అంటే అది ఒకటే మాత్రం. ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు మనతో చాలా విషయాలు క్షుణ్ణముగా ఆయన మనకు తెలియజేస్తారు. ఈ తెలియజేసిన మాటల్లో కొన్ని విషయాలను మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయాలని, లేక మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉంటారు. దాని నుండి తొలగిపోయేటువంటి వారుగా మనమే ఉంటాం, కానీ ఆ యొక్క విషయాల నుండి బయటికి తొలగిపోయేటువంటి వారుగా మనమే కనపడతాం. కానీ ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్న ఆ మాట నేను జ్ఞాపకం చేస్తా. ఏమి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అనే మాటలో ఒక విషయాన్ని మనం ఎలా ఉండాలి అనేది, దేవుడి దగ్గర మనం ఎలా ఏ రీతిగా జీవించాలి అనే చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు. అందరికీ ప్రభావ కావలసిన వర్తమానాన్ని ఎలుపుడు ద్వారా మీరు అతనికి సహాయం అడుగుచున్నాను తండ్రి. ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 39వ కీర్తన 39వ కీర్తన చరణాన్ని మనం చదువుకుందాం. 39వ కీర్తన 8వ చరణం. నా అతిక్రమములన్నిటిలో నుండి నన్ను విడిపించుము, నీచులను నన్ను నిందాస్పందముగా చేయకుము. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఏమనంటే, నా అతిక్రమ క్రియలను బట్టి నన్ను విడిపించుము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడికి ఇష్టము కానింటి పనులు లేక దేవుడికి ఇష్టము లేనటి క్రియలు మనము జరిగిస్తూ, మన అతిక్రమ క్రియలైన అన్నిటి నుండి కూడా నన్ను విడుదల చేయబాబు అని దేవుడి దగ్గర అడుగుచూ ఉన్నాం. ఈ రోజు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి దూరముగా లేక ఎడబాటుగా జీవిస్తున్న సందర్భాలు చాలా వచ్చేస్తుంటాయి. దావీదు ఇక్కడ ఈ కీర్తన భాగము రాస్తున్నప్పటికీ అతడు రాజుగా ఉండొచ్చు. అందుకు ఆయన తెలియజేస్తున్నాడు, నా అతిక్రమ దోషములను బట్టి నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. అంటే దావీదు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతవరకు అంటే, అతడు గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు నుండి రాజు అయినప్పుడు వరకు కూడా దావీదులో చాలా ఆ దేవుడికి ఆ సహవాసముగా, అంటే దేవుడితో సహవాసముగా ఉండి దేవుడిని ప్రార్థన చేస్తూ జీవించినటువంటి వ్యక్తి. అయితే అప్పటి వరకు అతడిలో అతిక్రమం ఏముంది అనేది మనము ఆలోచన చేయలేము. దావీదు యొక్క జీవితంలో అంతవరకు కూడా మరి పాపం అనేది ఎంటర్ కాలేదు. దావీదు జీవితంలో పాపం అనేది ఎప్పుడు ఎంటర్ అయిందనంటే, దావీదు ఎప్పుడైతే తన ఉండే మరి ఆ యొక్క రాజు ఆ యొక్క సింహాసనముల మీద, లేకపోతే రాజు నివసిస్తున్న ఆ గృహం నుండి మరి ఎప్పుడైతే అతడు చూడగానే దృశ్యం అంటే బత్షెబాని చూశాడో, అప్పుడు అతడిలోనే ఏమొచ్చిందనంటే, ఆమె మీద ఆలోచన కలిగి వచ్చినప్పుడు అతడిలో పాపం అనేది మొదలైంది, అతిక్రమ దోషం అనేది మొదలైంది. ఎప్పుడైతే దేవుని దగ్గర చూసిన తర్వాత దావీదుకు ఆలోచన ఏమిటంటే, యూరియా దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదును తెలియకుండా యూరియా ఏం చేస్తాడనంటే, దావీదునే కాసుకుంటూ దావీదు దగ్గరే ఉన్న యూరియా కేవలము దావీదుకు సైన్యములో పనిచేసే గొప్ప ఆ యొక్క సేవకుడుగా యూరియాను మనం చూస్తూ ఉన్నాం. ఈ చూసిన సందర్భంలో మనం ఆలోచన చేసుకున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు చేసిన అతిక్రమం ఏమిటి అని అంటే, యూరియాను యూరియా దావీదును నమ్మి, సైన్యాన్ని నమ్మి, ఆ యొక్క దేశం కొరకు మాత్రమే నేను బ్రతకాలి అని అనుకున్న యూరియాను దావీదు ఏం చేశాడంటే అతిక్రమం చేశాడు. దావీదు అతను ప్రియమైన దేవుని బిడ్డలారా చంపడానికి అతడి చేతులకే మరి చీటినిచ్చి, అతని చేతికే మరి లెటర్ ఇచ్చి, ఇది పట్టుకుని వెళ్ళి నువ్వు సైన్యంలో ఇమ్మని చెప్పినప్పుడు ఆ సైన్యంలో ఎదురుగా పెట్టి యుద్ధంలో ఆ యొక్క యూరియాని చంపించమని దావీదు పన్నాగింపున్నాడు.
ఇప్పుడు గమనించి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులు మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. మనుషులుగా మనం ఎన్నో ఆ యొక్క ప్రణాళిక వేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన యొక్క శత్రువులను గాని, లేకపోతే ఇప్పుడు కూడా మనము ఎవరినైనా సరే ఏం చేస్తామంటే మనకు అనుకూలముగా మార్చుకునే ఆలోచనలో ఎన్నో అతిక్రమం చేస్తూ ఉంటాం. చూడండి, లోకములో సామెత ఉంటది. ఒక పాపము చేస్తే ఆ పాపమును కప్పుకోవడానికి మరెన్నో పాపాలు చేయవలసిన అవసరం వస్తూ ఉంటది. ఎందుకంటే ఒక దాన్ని కప్పడానికి, ఒక తప్పును కప్పడానికి ఇంకా చాలా పాపాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దావీదు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా చేసిన పని ఇది. తన అతిక్రమం ఏమిటనంటే అతడు ఆశపడ్డాడు. ఆశపడిన దాని కొరకు తన యొక్క యజమానుడైన భర్తను చంపించేసాడు. యూరియాను చంపించాడు. తర్వాత ఈమెను ప్రియమైన దేవుని బిడ్డలారా హత్తుకున్నాడు. మరి హత్తుకుని తీసుకొచ్చిన తర్వాత ఈమెతో దావీదు అధ్యయనం సాగిస్తున్న సందర్భంలో దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి ప్రియమైన దేవుని బిడ్డలారా అనారోగ్యం కలిగినప్పుడు ఆ కుమారుడు కొరకు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆలకించకుండా దావీదు ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తాడు. ఎందుకు నా కుమారుడు నువ్వు బ్రతికించు అని. దేవుడు అతిక్రమములను ఇష్టపడ్డండి. దేవుడు ఆ వాక్యంలో పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుడు వాక్యం చెప్తుంది. అంటే పాపం వల్ల వచ్చేది ఏదైనా సరే మరణమే. ఇప్పుడు గమనించండి, దేవుడు లేఖనము నెరవేరుస్తుంది. ఇక్కడ పాపం వల్ల వచ్చింది ఏంటి? దావీదుకి బత్షెబాకి మధ్యలో ఈ పాపం వల్ల వచ్చిన జీతాన్ని దావీదు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా కుమారుని నువ్వు బ్రతికించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్యాయాన్ని సహించినటువంటి వాడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయమును మాత్రమే మన ఎడల నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ యొక్క 3 దినాలు ఉపవాసం ఉండి గోను బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. వెనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా విస్తారంగా దావీదు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దావీదు ప్రార్థన దేవుడు వెనుక ఆ కుమారుని దావీదు ఆ కుమారుని దేవుడు మరి ఆ యొక్క చనిపోయినట్లుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చనిపోయిన తర్వాత దావీదు వెంటనే లేచి మరి తన యొక్క ఉపవాసమును ముగించుకుని భోజనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఏదో పాపం వల్ల మనం చేసేస్తాం. చేసిన పాపం వల్ల చేసే దేనిని కూడా మనం నిలబెట్టుకోనలేమో. దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు, ఆయన సమస్తమును చూసుచున్న దేవుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని ఎప్పుడైతే దేవుడు జరిగించాడో అప్పుడు అర్థమవుతుంది దావీదుకు, అయ్యో, నా యొక్క అతిక్రమ క్రియల వల్ల నేను చేసిన పని వల్ల ఇది జరిగింది. అప్పుడు అంటున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా, నా అతిక్రమ క్రియలను బట్టి నీవు నన్ను క్షమించుము. అప్పుడు వచ్చింది బుద్ధి ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదుకు అప్పుడు తెలిసి వస్తుంది, అయ్యో దేవుడు అతిక్రమ క్రియల వల్ల మనం చేసిన అతిక్రమ క్రియల వల్ల ఇదిగో నా కుమారుడు చనిపోయాడు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజు తల్లిదండ్రులుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు ఏదైనా తెలియక పాపాలు ఏమన్నా చేస్తూ ఉన్నారా? అయితే ఇది మన బిడ్డల మీదకి వస్తూ ఉంటాం. తెలియకుండా అతిక్రమ క్రియలు చేస్తే దేవుడు దాన్ని క్షమించేటువంటి వాడు కాదండి. అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో తెలియదు గనక వీరిని క్షమించు. ఎప్పుడు క్షమించమన్నాడు? ఏమి చేస్తున్నారో తెలియదు గనక. తెలుసుడు చేస్తే క్షమించండి. మా ఇక్కడ ఆలోచన కలిగి ఉండాలి. మనం ఈ తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియదు గనక క్షమించమన్నాడు. ఒకవేళ తెలుసుండి మనం చేస్తే క్షమాపణ ఉందా? లేదు. తెలుసుండి గనక మనం చేస్తే దానికి క్షమాపణ లేదండి. దేవుడు కరుణామయుడండి, ప్రేమమయుడండి, దయామయుడండి, దేవుడు క్షమించే దేవుడండి అని మనం చాలా సందర్భంలో అంటూ ఉంటాం. దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుడు క్షమించే సమయం ఎప్పుడంటే నీకు తెలియక పాపము చేసి దేవుణ్ణి అంగీకరించకుండా నీ ఉండి తర్వాత దేవుణ్ణి అంగీకరిస్తే నీ పాపములన్నీ అప్పుడుతో క్షమించబడతాయి. దేవుడు క్షమిస్తానన్నాడు కదండి, పాపం చేసుకుంటూ జీవితాంతకాలం ఉండి దేవా క్షమించు అంటే ఇది కాదు.
ఎప్పుడు వరకు దేవుడు క్షమిస్తాడనంటే నువ్వు దేవుని అంగీకరించినంత సేపు నువ్వు చేసిన పాపములన్నిటిని కూడా దేవుని అంగీకరించి ఆయన రక్తంలో నువ్వు కడగబడి బాప్తీసము తీసుకున్న తర్వాత దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నుండి నీ పాపములన్నీ కూడా అంతవరకు నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. తర్వాత నుండి మరలా నీవు అదేలాగా పడితే మాత్రం ప్రేమైన దేని వల్ల నీ పాపాలు క్షమించబడవు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములు ఎప్పుడు క్షమించబడతాయమ్మా అని మీరంటే ఏమైనా దేవుని ద్వారా తెలియక చేసిన అన్నిటిని కూడా క్షమిస్తారో. ఒకవేళ తెలిసే నువ్వు పాపం చేస్తే, మనం తెలిసే అబద్ధాలు ఆడితే, తెలిసే జనాలను మోసం చేస్తే, తెలిసుండే నువ్వు ఇంకా ఇంకా ఎన్నెన్నో అన్యాయ క్రియలు నువ్వు చేస్తే అట్లా దేవుడు క్షమించడం కాదండి. అందుకు ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు తెలియజేయవలసిన మాట ఏమిటంటే, నా అతిక్రమ దోషములన్నిటి నుండి నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాము అమ్మా, మనం ఏ పరిస్థితులలో ఉన్నాము, ప్రభు పాదాల దగ్గరికి వస్తే మనము ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఎలాగున్నాను, ఏ క్రియలలో ఉన్నాను, ఎటువంటి పరిస్థితులలో ఉన్నాను అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా జవాబిస్తాడు చూస్తారా ప్రేమ దేవుని బిడ్డలారా? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి అమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి యేసుని వద్ద నుండి నిలిచిన వారిని అడుగగా చదవనండి. కొంచెం చదవండి. జనులు వాని చంపిన వానికి ఇట్లుండి చేయబడునని వానికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్న అగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకును దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో నీ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనిను. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మరి మనము ఈ సందర్భం ఏమిటంటే దావీదు యొక్క యుద్ధంలో మనం గొలియాతు మీద జయించిన విధానం మనం చూస్తూ ఉంటాం. దావీదుకు ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, దావీదు ఇక్కడ ఎవరిని చూసుకుని మరి గొలియాతు పైకి యుద్ధానికి రావడానికి ఇష్టపడ్డాడు, లేక గొలియాతు పైకి దావీదు రావడానికి ఇక్కడ ఎందుకు ఇష్టపడ్డాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు దావీదు అసలు ఇక గొలియాతు పైన యుద్ధానికి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళన్న చెప్తున్నాడు, ఎలియాజరు అంటున్నాడా, నువ్వు అసలు ఎంతటి వాడు, నీకు అప్పగిచ్చిన పని ఏంటి, నువ్వు చేయవలసిన పని ఏమిటి, నువ్వు కాసుకోవలసిన గొర్రెల మంద, ఆ గొర్రెల మందనంతా విడిచిపెట్టి మరలా ఎక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ దావీదు ఎక్కడికి వచ్చి నువ్వు ఈ మాటలు చెప్తున్నావు సైన్యంలోని, నువ్వు ఇలాంటి మాటలు చెప్పే అవసరం నీకు ఏముంది అసలు అని, ఇక్కడ మేము అందరం ఉన్నాం కదా, నీకు అవసరం ఏమొచ్చింది అని తెలియజేస్తున్నాడు. నేను ఎందుకు మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదుకు దేవుడు ఇక్కడ యుద్ధములో తోడుగా ఉన్నాడు. గొలియాతు ముందు దావీదు చిన్న కుర్రోడుగా ఉన్నాడు. ఆ గొలియాతు అన్న నల్లు నలిపెట్టుగా నేను నలిపివేస్తానని గొలియాతుని ఆ దావీదు మాట్లాడుతున్నప్పుడు, ఆ దావీదుతో ఆ మాట పలుకుతున్నప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, దావీదుకు అటువంటి గొలియాతు పైన విజయాన్ని ఇచ్చిన దేవుడు. దావీదు ఏం మర్చిపోయింది ఇప్పుడు ఎంతగానే అంటే, దావీదు అతిక్రమములో ప్రారంభమవుతున్నాడు, దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయాడు. గొలియాతు పైన ఇచ్చిన విజయాన్ని దావీదు మర్చిపోయాడు. దావీదు శరీరానుసారముగా సుఖాన్ని కోరుకుని ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞని మర్చిపోయాడు. అందుకు విజయాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో, దావీదుకు ఇచ్చిన విజయము అప్పుడు అర్థమవుతుంది, దేవుడు నా పక్షము నుండి ఈ కార్యము చేశాడు కదా, ఎందుకు దేవుడు ఇక్కడ నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు నేను చేసిన నా ప్రార్థన ఆలకింపక ఎందుకు దేవుడు విడిచిపెట్టాడనే ఆలోచన దావీదులోకి వచ్చింది. ప్రేమైన దేవుని పిల్లలు, దావీదు గతం జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా మంది చూడండి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితికి మనం వచ్చామంటే గతం మర్చిపోతారు. ఒక దేవుడు మనల్ని ఆశీర్వదించుకోండి కూడా ఏం చేస్తారంటే, చాలా మంది గతాన్ని మర్చిపోయేంత వరకు మనకు కనపడుతుంది. దేవుడు ఆశీర్వదించుకోండి కూడా గతాన్ని మర్చిపోయి జీవిస్తారు.
కానీ దావీదు భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చేసిన విజయాన్ని మర్చిపోయాడు. దావీదు భక్తుడికి దేవుడు ఇచ్చిన విజయాన్ని మర్చిపోయి దావీదు తన యొక్క సొంత ఆ యొక్క ఆశ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఈ జరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మనం చెప్పబోయే మాట ఏమిటంటే, మన అతిక్రమములను బట్టి మనము దేవుడికి దూరం అయిపోతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టే మనం దేవుడు చేసిన మేలును పొందలేకపోతున్నాం. దేవుడి మేలు పొంది కూడా మర్చిపోయేటువంటి వారుగా మనం ఉంటున్నాం. దావీదుకి ఇక్కడ దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ విజయాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయాడు దావీదు స్థితి మర్చిపోయాడు. స్థితి మర్చిపోయి ప్రేమ దేవుడు ప్రవర్తించడం ప్రారంభం చేశాడు. అయితే దేవుడు మరలా ఆ యొక్క బుద్ధి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదుకు దేవుడు బుద్ధి చెప్పి తరలా తన యొక్క సమయంలోనికి దావీదును తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకు దేవుని బిడ్డలారా, దావీదు పరిస్థితులను దేవుడు ఏం చేశాడంటే విడిపింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మన అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా క్షమించగలిగిన దేవుడి దగ్గరికి మనం వచ్చాం. పాపాలు క్షమించగలిగిన దేవుడి దగ్గరికి మనం వచ్చాం. మనల్ని రక్షించగలిగిన దేవుడి దగ్గరికి మనం వచ్చాం. మనల్ని ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకములో నుండి మరి బయటకు లాగుటకు, నరకములో వెళ్లకుండా నరకములో నుండి మనలను ఆయన రాజ్యములో చేర్చుటకు కాపాడే దేవుడి దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్నారు, మన పాప దోషములన్నిటి నుండి కూడా ఆయన విడిపించడానికి, ఆయన మనల్ని రక్షించడానికి, ఆయన మనతో మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు, కరుణిస్తూ ఉన్నాడు. కలిగిన దేవుడు కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, మన అతిక్రమ దోషములన్నిటి నుండి కూడా క్షమించమని మనం అడిగినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు క్షమించే దేవుడు అండి. ఆయన మన ఎడల ఎన్నో గొప్ప మేలులు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే వాటన్నిటి నుండి కూడా మనము పొందుకోలేక, లేక దేవుడు చేసిన కార్యములను అన్నిటిని కూడా మనము పొందుకోలేక ప్రేమైన దేవుని బిడ్డ ఏమైపోతున్నాం అంటే, దేవుడు చేసిన కార్యములను పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఒకటే మాట కోరుకున్నాడు మన దగ్గర, పాపం చేయొద్దని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన సహోదరులారా, దేవుడు అదే కాల సమయంలో చెప్తున్నాడు, ఎవరో మన క్రియల కొరకు ఎవరో వేరే వాళ్ళు మనకు చెప్పక్కర్లేదు. మన క్రియలు ఎలాగున్నాయంటే దేవుడి దృష్టికి ముడుపు పుట్ల వాళ్ళే ఉన్నాయంటున్నారు. వాటిలో మనం కడుక్కోవాలి. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు ఒకసారి, ఆ యోమ మొక్క అంటే తెల్లగా నన్ను నీవు కడుగమయ్యా, ఈ సేపుతో నన్ను నీవు కడగమయ్యా, అంటే నా అతిక్రమ దోషములన్నిటిని నువ్వు కడగమయ్యా, నా క్రియలను కడగవయ్యా, నేను ఎలాగున్నానో, ఏ స్థితిలో ఉన్నానో నన్ను నువ్వు కడుగు ప్రభువా అని దేవుడు దగ్గర బతిమాలుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే మాట ఒకటి, దేవుడు పాదాల దగ్గరికి వచ్చి మన అతిక్రమములను ఒప్పుకున్నటువంటి వాడు, అతిక్రమములను ఒప్పుకున్నట్టు వాడు వరదిల్లింపబడతాడని మరొక చోట ఉంది. అతిక్రమములను కప్పుకోకూడదండి, అతిక్రమములను దాచుకోకూడదు. వాటన్నిటి నుండి కూడా మనం విడుదల. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనతో చెప్తున్నాడు, మన అతిక్రమ క్రియలన్నిటిని కూడా దేవుడే విడుదల చేస్తాడు. మనుషుడు వల్ల కాదు కానీ దేవుడు వల్ల మాత్రమే. అందుకే ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అతిక్రమ దోషములన్నిటి నుండి ఆయన మాత్రమే విడిపించగలడు. దావీదుని ఎంత దేవుడు ప్రేమించినప్పటికీ కూడా మనోడేలే అని మనం క్షమిస్తాం. చాలా మంది చూడండి, ఏమన్నా ఏ చిన్న సందర్భంలో పోనీ ఎక్కడైనా ఏ గొడవలు జరిగినప్పుడు కానీ, ఇటువంటి సందర్భంలో ఏమైనా జరిగినప్పుడు అనుకుంటాం, ఓహో మనోడేలేరా, మనోడైతే మనము ఎలా తీరుతాం. మనోడు అన్నప్పటికీ ఆ తప్పు మనోడు చేసినప్పుడు కూడా మన యొక్క మార్పు అంతా మనోడి మీదకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అలా కాదండి. దావీదు నా ఓడేలే, దావీదు మనోడేలే. దావీదు అనుకోవచ్చు, దేవుడు నా పక్షాన ఉన్నాడు కదా, పర్లేదు, తప్పు చేసిన దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయం తీర్చాడండి. దేవుడు అందుకే ప్రేమైన దేవుడు దావీదుకు గుర్తు చెప్పాడు, నా అతిక్రమ క్రియలను నేను ప్రభువా తెలియక చేశాను, ఒకసారి క్షమించు, నన్ను క్షమించి ప్రభువా అని దావీదు ఎప్పుడైతే అడిగాడో, అడిగిన వెంటనే ప్రేమైన దేవుని దావీదుని క్షమించింది. అందుకే ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతాడు, దేవుడు క్షమిస్తాడు.
ఎంతవరకు అని అంటే మనం చేసే పాపం మనకు తెలియనని చెప్పి దేవుడు క్షమిస్తాడు. తెలిసి పాపం చేశారా దేవుడు మాత్రం క్షమించాడు. కనుక ఇది కాల సమయంలో తెలియజేస్తున్నాను, దావీదు భక్తుడు ప్రేమైన దేవుని తన అతిక్రమ క్రియలను కప్పుకొనక దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు కనుక దేవుడు దావీదుని మరలా వరదిల్లింపజేసాడు. మరలా దేవుడు దావీదుకి గర్భఫలం తెరిచాడు. ఆమెకే మరలా దేవుడు కుమారుని అనుగ్రహింపజేశాడు. ఆ కుమారుడు ఇస్సాకు ద్వారా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు సంతానాన్ని మరలా మనకి అభివృద్ధి ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబును జాగ్రత్తగా గమనించారు. యాకోబు ద్వారా 12 మంది. ఇలాగ దేవాది దేవుడు చాలా 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 కృప చూపించాడు. అందుకే ఉదయకాల సమయంలో నేను చెప్తున్న మాట ఏమిటి, మన అతిక్రమ దోషములను మనము దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన వాటన్నింటి నుండి కూడా మనల్ని విడుదల చేస్తారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు వందనాలండి. అమ్మా వందనాలు. చెప్పండి అమ్మా, ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే అదే మా మనవడికి ఒక సంబంధం వచ్చిందంటే వాళ్ళు ఎల్లుండి వెళ్తారంటండి. వాళ్ళు ఇది ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎటువంటి ఇది లేకుండా మాటల్లో సమాధానం. మా మనవడి కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యారు. మీ మనవడి కోసం ఇంక చేస్తున్నామమ్మా. ఇప్పుడు అది ప్రార్థన ఉండాలి. అలాగండి అలాగండి. అదేమి మీరు ఇంకా మేమేం మర్చిపోలేదు. అది ఎప్పుడు మా లిస్ట్ లో ఉంది. అనుదిన ప్రార్థనలు ఉంటది. అది మేమేం మర్చిపోలేదు. ఉదయం కూడా చేసాం. చేసారు అది అలా ప్రార్థన ఇప్పుడు చేస్తానున్నాం ఇంకా. అలాగే గారు వందనాలండి. చక్కగా వివరించారు. వందనాలండి. ప్రార్థన చేసి మేము ఆశీర్వాదం ఇచ్చండి అయ్యారు. ఓకే అమ్మ, ఓకే. అందుకే సమయం అవుతుంది కదా. పరిశుద్ధుడు గొప్ప దేవా సర్వోన్నతుడు తండ్రి మీకు వందనాలు. అయినా మరి నీకు మా ప్రార్థన వస్తూ కోరి ఉంది అయ్యా తండ్రి. మరి ఇదిగో వెలిచిన సంబంధానికి మీరు నీ చిత్తం అయితే వారు ఇది జతపరచండి. వారి యొక్క అవసరములన్నీ కూడా బాధలలో మీరుండండి. వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా మీరు అందించండి. విరుగురు మాటల్లో మీరుండి నీ చిత్తమైతే సంబంధం ప్రభువా అయ్యా తండ్రి ఇదిగో వేరుగా ఉన్నట్టు వారి ఇరుగురిని కూడా జతపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం కాపుదలు అనుగ్రహించమని యేసై నామములో అడుగుతున్నాం. ప్రియులు సంజయ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆమె యొక్క మనవడు గారు ప్రభువా ఇదిగో నైనాయక ప్రభావ బ్రెయిన్కి వచ్చిన ఎఫెక్ట్, ఆ నరాలలో వచ్చిన ఎఫెక్ట్ ప్రభా తండ్రి యొక్క తెల్ల రక్త కణాలు వచ్చిన ఎఫెక్ట్ అవన్నీ కూడా యేసు నామములో ప్రభా మీరు దానిని తండ్రి ఆ ప్రభావం చేయండి. చక్కని రీతిగా మరలా నీ కుమారుడు తండ్రి యథావిధిగా ఉండటకు ఇదిగో నైనా ఆ కోపాన్ని మీరు తగ్గించండి తండ్రి. ఇప్పుడు దుడుసుని తగ్గించండి. వారికి ప్రభా ఏ యొక్క ఆలోచన ఉందో వాటి నుండి మీరు తొలగించమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈ కాల సమయంలో ఈ జూమ్ కాల్లో పాల్గొన్నట్టు వారితో, జూమ్ లో ఉంటున్నట్టు వారిలో, వాక్యాన్ని వింటున్నట్టు వారిలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి కృప చూపించి బలపరచమని అంటే ఇంకా ఎవరికైతే ఈ అవసరతలు ఎంత ఉన్నాయో అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి, సహాయించండి. ఏ కృప కాపుదల కనికరము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీకు దేవులతో నింపినట్టు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ దివ్య నామంలో అతి మిత్రులు బ్రతమలు అడుగుతున్నాను తండ్రి. రక్తం వచ్చి యేసునామం పూర్ణ దేవుడు ప్రవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమార్ యొక్క పరిశుద్ధాత్మక సహవాసమును సమాధానం మనకును మన కుటుంబాలకు మన పరిచయం సదాకాలము దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మీ అందరికి కూడా వందనాలు.